ఎక్కువ కావాలి, ఇంకా కొన్ని వేల ఎకరాలు కావాలని మాట్లాడారు. అమరావతికి మా పూర్తి మద్దతు అన్నారు. తర్వాత మళ్ళీ మాట మార్చారు. ఎన్నిసార్లు మారుస్తారు ఒక విధానం? ఒక కీలకమైన రాజధాని అనే అంశం పైన రాజకీయ పార్టీకి ఒక నిర్దిష్టమైన వైఖరి లేదు. అప్పుడున్న పరిస్థితుల్లో 3 రాజధానులు ఉన్నాం. ఇప్పుడు పార్టీలో చర్చించి ఇంకెప్పుడు చెప్తారు పార్టీలు చర్చించి? ఎలక్షన్లు అయిపోయి 1 ఇయర్ దగ్గర 1 ఇయర్ అవుతుంది. ఇంకా చర్చించుకుంటూ కూర్చుంటారా? అందువల్ల వైసీపీ సెల్ఫ్ గోల్ 3 రాజధానుల విషయంలో, అమరావతి విషయంలో సెల్ఫ్ గోల్ చేసుకుంది. ఇప్పుడు ఆ సెల్ఫ్ గోల్ నుంచి బయటపడలేక ఏమీ అర్థం కాని ఒక దుస్థితిలో వైసీపీ ఉంది. చేసిన మిస్టేక్ పొలిటికల్గా యాక్సెప్ట్ చేసి మూవ్ ఆన్ కావాలి. అది ఆ రకమైన పొలిటికల్ మెచ్యూరిటీని ప్రదర్శించాలి. అది మేము కరెక్టే, పొరపాటు చేశాం. అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు మీద కోపాన్ని అమరావతి పైన తీర్చారు. తెలుగుదేశం పార్టీ పైన కోపాన్ని ప్రజలపైన తీర్స్తే ఎట్లా? ఒక రాజకీయ పార్టీ అనేది అధికారాల్లో మారుతూ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ కట్టాడు. తర్వాత అధికారంలోకి రాజశేఖర్ దాన్ని కూలగొట్టలే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రజావేదిక కడితే అది అక్రమ నిర్మాణం అని జగన్ కూలగొట్టాడు. మరి పోనీ కృష్ణా తీరాన ఉన్న ఏ ఒక్క అక్రమ నిర్మాణాన్ని ముట్టుకున్నాడా అంటే ముట్టుకోలేదు. అంటే కేవలం చంద్రబాబు నాయుడు కట్టాడు, చంద్రబాబు నాయుడు అక్కడ మీటింగ్ పెట్టాడు అనే కోపంతో కూలగొడితే ఎట్లా? ఇంత వ్యక్తిగత కసితో రాజాలి. మీకు అందుకే ఉదాహరణ చెప్పింది. ఔటర్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, హైటెక్ సిటీ, ఇవి ముఖ్యమంత్రులు మారలేదు విజన్. ఏ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఆ ముఖ్యమంత్రి. కొన్ని ఇప్పుడు సెక్రటరియట్ బిల్డింగ్ ఉంది, కేసీఆర్ కట్టించాడు, రేవంత్ రెడ్డి కూలగొట్టలే కదా, అలా పోయి పాలన చేసుకుంటున్నాడు కదా. ఇప్పుడు కేసీఆర్ కట్టాడు కదా, నేను దీన్ని కూలగొడతా అని చెప్పి కూలగొట్టలే. ప్రగతి భవన్ కేసీఆర్ కట్టాడు, దానిపైన 5 ఏళ్ళకు పైగా రాజకీయం జరిగింది. చివరికి ఏం చేశారు? రేవంత్ రెడ్డి కూలగొట్టలే కదా. ఆ ప్రగతి భవన్ను బట్టి విక్రమార్కకు, సీతక్కకు నివాస గృహాలుగా ప్రభుత్వం ఉపయోగించుకుంటోంది. సో అలాగే ప్రజా దర్బార్లకు ఉపయోగించుకుంటోంది. అందువల్ల ఒక రాజకీయ పార్టీకి ప్రజలపైన కోపం ఉండకూడదు. రాజకీయపరమైనటువంటి కోపాలు ఉండొచ్చు, రాగదేశాలు ఉండొచ్చు. రాజకీయపరమైన రాగదేశాలు ప్రజలపైన తీర్చుకోకూడదు. ఇప్పుడు అమరావతి పైన కోపం, చంద్రబాబు నాయుడు పైన కోపం అమరావతి పైన తీర్చుకుంటే నష్టపోయింది ప్రజలు కదా. ఇప్పుడు కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఆడ ప్రాజెక్టు మీరు అమరావతి మధ్యలో ఆపి, విశాఖలో మళ్ళీ 1000 కోట్లు ఖర్చు పెట్టి, విశాఖలో ఒక రాజధాని, అమరావతిలో రాజధాని, కర్నూలులో రాజధాని, అసలు ఎవరైనా చెప్పినా ఆశ్చర్యంగా ఉంటుంది కదా. మీరు అది ప్రాక్టికల్గా అయ్యే పని కాదు. కానీ ఒకటే ఒక్క పాయింట్ ఏంటంటే అది చంద్రబాబు నాయుడు పెట్ ప్రాజెక్ట్. ఎస్, తెలుగుదేశం పార్టీ పొరపాటే చేయొచ్చు. వాస్తవంగా రాజధానిని ఒక రాజకీయ పార్టీ సింబాల్గా వాడకూడదు. రాజధాని అనేది ప్రజలందరిది, ఈ పార్టీ కావచ్చు, ఆ పార్టీ కావచ్చు. అన్ఫార్చునేట్లీ మన దేశంలో రాజకీయాలు అలా లేవు. ఇప్పుడు మాది సెంట్రల్ విస్టా ప్రాజెక్టు కూడా అది మోడీ ప్రాజెక్టుగానే నడిపారు. దాంతో మీకు కానీ ప్రతిపక్షాలు మాకు దాన్ని మేము వాడమని అనలే. ఎక్కడ సెంట్రల్ విస్టా అవసరమా అన్నారు, కొత్త పార్లమెంట్ అవసరమా అని చర్చలు జరిగినాయి తప్ప ఎవరు కూడా మేము అధికారంలోకి వస్తే దాన్ని కూలగొడతామనో, దాన్ని మేము ఆడ మళ్ళీ ఇంకొకన కట్టుకుంటామని అనలేదు కదా. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఏమైందంటే జగన్ చేసింది చంద్రబాబు ముట్టుకోడు, చంద్రబాబు చేసింది జగన్ ముట్టుకోడు అంటే ఎట్లా? ఎవరైనా అధికారం, ఇప్పుడు పోలవరం ఉంది అలాగే పరిస్థితి. ఒకరు స్టార్ట్ చేస్తే ఇంకోరు దాన్ని క్లోజ్ చేయాలి అని అంటే ఎట్లా సాధ్యమైతే పోలవరం క్లోజ్ చేస్తారా? ఎవరొచ్చినా నడపాల్సిందే కదా. సో అందువల్ల రాజకీయ పార్టీల్లో ఒక విఘ్నత ఉండాలి. ప్రజల దృక్కోణం నుంచి పాలన సాగించాలి. మీ రాజకీయాలు ఏమన్నా ఉండి పోనీ దాన్ని 1,00,000 కోట్లు ఖర్చు అవుతాయి కనుక మేము చేయలేదని వాదించారు. మన 3 రాజధానులు అయితే 3 లక్షల కోట్లు అవుతాయి కదా. 1,00,000 కోట్లు ఏమన్నా సింపుల్గా అమరావతిని ఓకే చంద్రబాబు నాయుడులాగా గ్రాండ్గా పెట్టకు, 3 భవనాలు కట్టు, అది ఆ 3 భవనాలకు కేంద్రమే డబ్బులు ఇస్తుంది. భవనాలు కట్టు, ప్రాసెస్లో అమరావతి డెవలప్ అయ్యేది. దాన్ని గందరగోళం చేసి అక్కడ పేదలకు భూములు ఇస్తామని చెప్పి దాన్ని ఒక కులంతో లింక్ చేసి నానా బీభత్సం చేశారు కదా. ఇవాళ అనుభవిస్తున్నారంటే అందుకే అంటారు చేసిన కర్మల ఫలితం అనుభవించక తప్పదు అని. సో అమరావతి విషయంలో చేయకూడని తప్పులన్నీ జగన్ ప్రభుత్వం చేసింది. కసంతా చంద్రబాబు నాయుడు పైన, తెలుగుదేశం పైన. మీరు అది 29 గ్రామాలను, అది పలానా కులానికి చెందిన వారు, ఒక గ్రామంలో ఒకటే కులం ఉంటారా అండి? అందులో పేదలు ఉంటారా? అన్ని కులాల వాళ్ళు ఉంటారు. లేదు తెలుగుదేశం వాళ్ళు భూములు కొన్నారు అక్కడ. సో ఇలా అసలు ఏ కారణాలే విచిత్రమైన భూములు కొంటే ఆ భూముల్ని ఆపండి, ఆ కొనుగోలును రద్దు చేయండి, మీకు ప్రభుత్వ అధికారం ఉంది కదా, ఇన్సైడర్ ట్రేడింగ్ అనుకుంటే ఆ భూములు కొనుగోలు ఆపండి. కానీ రాజధాని ఆపడం ఎందుకు? పోనీ అది ఆపారు. పోనీ విజయవాడ రాజధానిగానో నడిపించనుంటారు. విజయవాడ చారిత్రాత్మక నగరం కదా, అది చేయకుండా ఒక చోట విశాఖ మేలో వస్తా, ఉగాదికి వస్తా, డిసెంబర్కి వస్తా, జనవరికి వస్తా, ఇదే గోల 5 ఏళ్ళు ఎప్పుడు వస్తుంది.
అక్కడ విశాఖ నుంచే పాలన సాగిస్తా, నేనే విశాఖకు వస్తున్నా, మీరు విశాఖకు రండి అని ముహూర్తాల మీద ముహూర్తాలు పెట్టి ఎన్ని ముహూర్తాలు మార్చారు, ఇంత గందరగోళం చేసుకున్నారు.